పాదయాత్రకు నేను వస్తా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రజాదరణ ప్రజా పాలన అని మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ మీ పార్టీ ఆదరణ పార్టీల పరిపాలన మీద ఎట్లుందో చూసుకోర్రి. మీకు అందుకే పాదయాత్ర కటిఫ్ కటిఫ్ కటిఫ్. ముఖ్యమంత్రి అయ్యుడిని తన పార్టీని అడుకోవాల్సి వస్తున్నది చూడు. అన్నన్న పాతయే అన్నన్న పాత్నే అలా అన్నాక రాను బొంబాయికి రాను. 100 కోట్ల రేవంత్ క్యాంప్ ఆఫీస్ అంట. మేము కాంగ్రెస్కి ఓటేయం. ఎందుకు? వరదలు వచ్చినాయి. ఏందనంటే పాదయాత్రకు నేను వస్తా ప్లీజ్. ముఖ్యమంత్రి అయ్యుడిని తన పార్టీని అడుకోవాల్సి వస్తున్నది చూడు. అంటే నాకు జాలేస్తుంది, జాలి. ఇది రీమిక్స్ పాట అయిపోయింది రేవంత్ అన్నది. అన్నన్న పాతయే అన్నన్న పాత్నే అని అన్నాక రాను బొంబాయికి రాను అని అన్నట్టు ఉంటుంది కదా. రాను పాదయాత్రకు రాను, నువ్వు వద్దవద్దు అని చెప్పి కూర్చుంటున్నారు. ఇక నేను ఇక దానికి డీటెయిల్గా పోదలుచుకోలేదు, ఎందుకంటే మీది పార్టీ అంతర్గత కుములాసనే గిట్లున్నది. మీనాక్షి నటరాజన్ గారి పైన మీకేం అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం చాలా మంచి అభిప్రాయం ఉన్నది. అంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నందుకు కాదు, కాకపోతే బ్యూటీ పెజెంట్లలో చేసిన కథలు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇలా. ఎందుకు చెప్పాలనా రేవంత్ అన్న, ఎందుకు చెప్పాలా? నిన్ననే ఒక చిట్టా అయిపోయినాం. ఎన్ని ఇన్సిడెంట్స్? 886 ఇన్సిడెంట్స్ ఫుడ్ క్వాలిటీ వల్ల పోరలకు జరిగిన ఇష్యూస్. బ్యూటీ పెజెంట్లకు పంచభక్ష పరమాణాలు పెట్టారు. నా పోరలకు ఏం పెట్టారు రేవంత్ అన్న? మీకు అందుకే పాదయాత్ర కటిఫ్ అని చెప్పారు. ఎవరు? మళ్ళీ మీ నాయకులే. ప్రజాదరణ ప్రజా పాలన అని మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ మీ పార్టీ ఆదరణ పార్టీల పరిపాలన మీద ఎట్లుందో చూసుకోర్రి. ఇగో ఇదే డిప్స్టిక్ స్టడీ, ఇదే మీ లిట్మస్ టెస్ట్ రేవంత్ అన్న. దీనికి డైరెక్ట్గా రిఫ్లెక్షన్ ఇగో మీ పరిపాలన ఇక్కడ కనబడుతున్నది. తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్ అంట. తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్, దాడుల కల్చర్, దేవాలయాల విధ్వంసం. మన తెలుగు స్క్రైబ్ ఏమో కానీ మిమ్మల్ని అయితే మీ చిట్టా మొత్తం తెలుగు స్క్రైబ్ ఇప్పనికే కంకరం కట్టుకున్నది. అదే తెలుగు స్క్రైబ్లా పోరలకు కరెక్ట్గా పౌష్టికాహారం ఉన్నదో లేదో తెలియదు, కానీ ముఖ్యమంత్రి వర్యులు మాత్రం ఆయన సొంత వర్గానికి పోతే 100 కోట్ల రేవంత్ క్యాంప్ ఆఫీస్ అంట. మన రేవంత్ అని ఎన్ని రోజులు పోతే ఉంటాడబ్బా? ఇంట్లో ఓ మాట అడుగుతున్నా, ఎన్ని రోజులు ఉంటాడా పోయి ఉంటే? నెలకు ఒక్క రోజు కూడా ఉండడు. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీని అంతా ఎవరు నడుపుతారో మాకు తెలుసు, నేను డీటెయిల్గా తెలుసుకోలేదు. సరే బరాల్, అది మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరు ఎన్నిసార్లు పోతారన్న ఆడికి? మీరు పోకున్నా గెలుస్తారు. అదే ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అంటారు. మీరు ఇడికి నెలకు ఒకసారి పోతారా, సంవత్సరానికి ఒకసారి? క్యాంప్ ఆఫీస్ 100 కోట్లు అంట. ఎంత? 100 కోట్లు అంట. సరే, ₹1 సరిపోదా? 10 కోట్లు పెట్టుకో. 100 కోట్లు అంటే ఏముంటుంది అందులో? మీరే కదా రేవంత్ అన్న, ఒకసారి యాదుందా? కేసీఆర్కి గద్దె దిగిన తర్వాత అదేమంటారు దాన్ని, ఏమంటుండే, ప్రగతి భవన్ చుట్టూ ప్రజలకు పెట్టేసిరు. మీరు చూడు పోర్రి ఎంత అలిషాన్లో బతికిండో కేసీఆర్ అని చెప్పి. ఇప్పుడు మీరేం చేస్తున్నారన్నా? 100 కోట్లు పెట్టి మీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నాడు. 100 కోట్లు ఈ క్యాంప్ ఆఫీస్ మీద కాదు. రేపు మీరు ఓడిపోయారు అనుకో నాసుంటోడు పబ్లిక్ డిస్ప్లేలో పెడతాడు. మళ్ళీ ఇది మ్యూజియం లెక్క, రేవంత్ అన్న మ్యూజియం అని. ఎందుకు చెప్పాలన్నా రేవంత్ అన్న? గిట్ల ఖర్చు పెడితేనే 20,266 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది పీకల మీద దాకా. అసెట్ క్రియేషన్ అయితే లేదు. ఇది ఎవరు అసెట్ క్రియేషన్ అవుతుంది బ్రదర్? ఇక్కడ తెలంగాణలో ఏమవుతుంది అని అంటే జూబ్లీ హిల్స్లా ఇక ఇన్నే ఎలక్షన్లు అయితే ఏమో కదా ఇప్పుడు ఇన్నే ఎలక్షన్స్ అయ్యేటట్టున్నాయి. మాగంటి గోపీనాథ్ గారివి పాపం. మేము కాంగ్రెస్కి ఓటేయం. ఎందుకు? వరదలు వచ్చినాయి. మళ్ళా మా రేవంత్ అన్న ఏం స్పందిస్తాడో నాకు తెలియదు.